మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలామంది అడుగుతుంటారండి వెయిట్ రిడక్షన్కి టిప్స్ అనేసి, ఆసనాలు ఏమన్నా ఉంటాయని. యోగాలో ఈ పర్టికులర్ ఆసనం చేస్తే వెయిట్ రిడక్షన్ అవుతుంది అని ఏమి ఉండదు. వెయిట్ రిడక్షన్ అనేది ఒక లైఫ్ స్టైల్ చేంజ్. అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము, ఏ టైంకి పడుకుంటున్నాము, ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటున్నాము, ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది, ఇవన్నీ డిపెండ్ అయితేనే వెయిట్ రిడక్షన్ అనేది పాసిబుల్. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తేలికపాటి డైట్ చేంజెస్ చేసుకొని వెయిట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో, అలాగే ఈ పార్ట్ తగ్గాలి ఆ పార్ట్ తగ్గాలని కాకుండా ఓవరాల్గా ఒక 1 అవర్ ఫిట్నెస్ 40-45 నిమిషాలు లేదంటే గంట కుదిరితే గంట ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫార్మాట్ పెట్టుకుని చేస్తే ఖచ్చితంగా వెయిట్ మేనేజ్మెంట్ అనేది పాసిబుల్. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పోయిన ఎపిసోడ్స్లో కూడా చాలాసార్లు మీకు చెప్పాను, వెయిట్ రిడక్షన్ అనేది జెనెటికల్గా ఉంటుంది. మీరు మీ పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు అక్కడి నుంచి హెరిడిటరీ వస్తుంది. అలాగే మీరు ఇప్పుడు లైఫ్ స్టైల్ ఆడ్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకోవటము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, విపరీతమైన స్ట్రెస్ తీసుకోవటం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం, ఎక్కువసేపు కూర్చోవటం వలన కొన్ని చోట్ల ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది లోవర్ అబ్డామిన్ పొట్ట దగ్గర. సో దానికోసం ఏంటి అంటే తినంగానే ఇమీడియట్గా పడుకోకపోవటం, ఆర్ అలాగా కూర్చోకపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, మూమెంట్ సరిగా లేకపోవటం, ఇవన్నీ కూడా రీజన్స్ వెయిట్ పుట్ ఆన్ అవ్వటానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే వెయిట్ రిడక్షన్ అవుదాము అనుకుంటే అసలు వెయిట్ ఎందుకు పుట్ అయ్యాము, వెయిట్ ఎందుకు పెరిగాము అనేది ఫస్ట్ కూర్చుని రాసుకోండి. ఎందుకు అనేది అనలైజ్ అయిన తర్వాత వెయిట్ రిడక్షన్ అనేది ఈజీ. సో ఆ మార్పులు చేర్పులు చేసుకోవటం ఇంపార్టెంట్. లేడీస్లో అయితే ఆఫ్టర్ డెలివరీ తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవుతారు, కానీ అంతే చక్కగా తగ్గిపోతారు కూడా. చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. అదొక కొంచెం ప్రాసెస్ అనమాట. అంతే 9 months బేబీని మోసిన తర్వాత వెయిట్ రిడక్షన్ మళ్ళీ నార్మల్కి రాటానికి ఫీడింగ్ ఉంటుంది, ఆడ్ టైమింగ్స్లో స్లీప్ ఉంటుంది, ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ జనరలైజ్డ్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో రీసెర్చ్ ప్రకారం స్ట్రెస్ అనేది చాలా పెద్ద రీజన్ అంట వెయిట్ రిడక్షన్కి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మీరు ఏం చేస్తున్నారు, 8 గంటల నిద్ర అనేది మ్యాండేటరీ. అలాగే పడుకుని 1 గంట ముందు మొబైల్స్ చూడకుండా చిన్నపాటి స్ట్రెచెస్ చేసుకుని ఎక్సర్సైజెస్ 1 hour 45 minutes చక్కగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు చాలా ఈజీగా వెయిట్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. రిడక్షన్ అనేది చాలా ఈజీ అండి. డైట్ చేసి లేకపోతే ఇది తింటే అవుతుంది అనేసి గబగబా 5 kgs తగ్గుతారు. 5 kgs తగ్గటం ఈజీ, 5 kgs నుంచి తగ్గటమే చాలా కష్టం. సో అక్కడ నుంచి మనం స్టేబుల్గా మెయింటైన్ చేయటం అనేది ఇంపార్టెంట్. సో వెయిట్ రిడక్షన్ కాదు, మేనేజ్మెంట్ అలాగే కన్సిస్టెంట్గా దాన్ని అలాగే కాపాడుకోవటం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం లూప్ బ్యాండ్తో, అంటే దీన్ని టెరాబ్యాండ్ అంటాం, ఇది అమెజాన్లో దొరుకుతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్, కానీ వెరీ ఇంపార్టెంట్లీ పొట్టకు సంబంధించిన ఏ ఎక్సర్సైజెస్ చేసినా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కానీ, రీసెంట్గా పొట్టకు సంబంధించిన ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు దయచేసి చెయ్యొద్దు. ఇప్పుడు మనం లూప్ బ్యాండ్తో ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని లూప్ బ్యాండ్ అంటారు. ఇది అంత పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 200 rupees or 250. ఇలాగా పాదాలకు వేసుకుని చేతులు నడుం పక్కన. ఇప్పుడు మనం వర్కౌట్ చేసేది కోర్, అంటే పొట్ట అండ్ థైజ్, వీటి మీద. అండ్ ఫ్యాట్ రిడక్షన్ అని కాదు, మజిల్ టోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మజిల్స్ని టోన్ చేస్తున్నాం. చేతులు నడుం హిప్ పక్కన స్లోగా, కాళ్ళని కొంచెం లిఫ్ట్ చేసుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగా స్లోగా 10తో స్టార్ట్ చేసి పెంచుకుంటావేనండి. ఇలా ముందుకి వెనక్కి చేసినప్పుడు మీ థైజ్, అంటే మీ క్వాడ్రిసెప్ మసిల్స్, మీ అబ్డామినల్స్, కోర్ మసిల్స్ పొట్ట మీద ప్రెషర్ పడుతుంది, కాబట్టి మసిల్స్ టోన్ అవుతాయి. అండ్ బెస్ట్ టైం ఏంటి, ఎప్పుడు పొట్టకు చేసినా కూడా మీరు చేయాల్సిన టైము ఎర్లీ మార్నింగ్. అంటే పొట్ట ఫుల్గా ఉన్నప్పుడు చేస్తే వేరు, ఇలాగ ఎంప్టీ స్టమక్తో చేస్తే వేరు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే, ఇదే బ్యాండ్ని మీరు కాప్స్కి వేసుకోండి, పిక్కలకి. ఓకే, సో సేమ్ నౌకాసనం లాగే ఈ బ్యాండ్స్తో వేరియేషన్ అనమాట. చేతులు ఎగ్జాక్ట్లీ హిప్ పక్కన రేస్ 1 2
3 4 5 6 7 8. సో చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసమనే నేను చెప్పాను 5 10 థర్డ్ డే 15 అలా స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. చేస్తాం స్లోగా పెంచుకుంటూ వెళ్తే మీకు ఇబ్బంది ఉండదు, అలాగే ఒకటేసారి చేస్తే పెయిన్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే స్లోగా స్టార్ట్ చేయండి. మూడోది థర్డ్ ఎక్సర్సైజ్ లోవర్ బాడీ, అంటే పొట్ట ఒకటే కాదు, మీ బ్యాక్, మీ హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ వీటి మీద పడుతుంది. అది ఎలా చేయాలి అంటే మీ థైస్కి వేసుకోండి ఈ బ్యాండ్ని, పడుకొని. సో ఇలా థైస్కి వేసుకుని చేతులు పక్కన పెట్టుకుని 1 2 3 4 5 6 7 8. చూసారు కదా లూప్ బ్యాండ్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సో వెయిట్ రిడక్షన్ అంటే ఏదో ఒక పార్ట్కి ఎక్సర్సైజ్ చేస్తే చాలు కాదు, హెడ్ నుంచి టోస్ దాకా అన్ని మూమెంట్ ఉండాలి. బ్లడ్ పంపింగ్, రక్త ప్రసరణ ఎంత బాగా జరిగితే మజిల్స్ చక్కగా టోన్ అవుతాయి, తిన్నది ఫుడ్ అరుగుతుంది, అది ఎనర్జీ కింద ఫామ్ అవుతుంది. సో ప్రతి ఎక్సర్సైజ్ ఒక వారంలో వెయిట్ రిడక్షన్ అయిపోదామని కాకుండా కన్సిస్టెంట్గా చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో ఇలాంటి చిన్నపాటి ఎక్సర్సైజెస్ ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. చాలా సింపుల్గా ఒక్కసారి కొనుక్కుంటే ఈ ఆర్మ్స్ అని కాదు, చేతులు, ఆర్మ్స్, థైస్, అబ్డామన్, అలాగా బాడీలో ప్రతి మజిల్ని మనం స్ట్రెచ్ చేసి మూమెంట్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. సో రానున్న ఎపిసోడ్లో ఇంకా రకరకాల వేరియేషన్స్ చూద్దాం. సో ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ నేర్చుకుందాము అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. హిమాస్ యోగా ముఖ్య ఉద్దేశం యోగా అందరికీ అందుబాటులో ఉండాలని. సో మీ వయసుతో పని లేదు, అలాగే మీకు ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా మీరు చేసేటట్టు మీకు యూనిక్గా సెపరేట్గా క్లాసెస్ నేర్పబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.